నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనాసాగర్ గ్రామం రైతులు పెట్రోల్ బాటిల్తో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా 20 మంది రైతుల దగ్గర నుంచి తీసుకోగా అందులో కొంతమందికి తగిన డబ్బులు చెల్లించి మిగతా వారికి నష్టపరిహారం చెల్లించకుండా హైవే పనులను ప్రారంభించడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఒకసారి వెరిఫై చేస్తే అబ్జెక్షన్స్ కూడా చూసి దాని ప్రకారం మేము ఫైల్ చేస్తాము. మీరైతే ఈ 3 సంవత్సరాల క్రితం జరిగిన అవార్డు పాస్ అయిపోయిన దగ్గర జాయింట్ కంటకర్ వెళ్ళి ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళకి అమౌంట్ వేసే ఉద్దేశంలో అబ్జెక్షన్స్ పెడతారు. ఎవరో ఒకడు ఆ భూమి మాది, ఆ టైటిల్ మాకు కూడా ఉంది అన్నది ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మరలా డీటెయిల్గా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి లింక్ డాక్యుమెంట్లు కూడా చూసి అప్పుడు అమౌంట్కి ఇప్పుడు సమస్య పరిష్కారం కాకుండా మరి స్థలంలో జేసీబీని తీసుకొచ్చి కాంట్రాక్ట్కి అనుకూలంగా పనిచేస్తున్నారు సార్. అట్లా ఏముండదండి. ఇది కాంట్రాక్ట్ అనేది 1 ఇయర్లో అవ్వాలి, లేకపోతే 1.5 ఇయర్లో అవ్వాలని ఉంటుందండి. ఇప్పుడు అంత పైకి లేచినాక లేకపోతే వాటర్ ట్యాంక్ పెట్టినాక అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అదండి నేను అందుకని మా పై అధికారులు కూడా అక్కడ వర్క్ ఎందుకు ప్రాబ్లం ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటి రీజన్స్